సార్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ సింగింగ్ పరంగా వినో ఇండియాస్ నో అంటే ఎవరు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా మీ వాయిస్ గురించి కానీ మీ సాంగ్స్ గురించి కానీ అందరికీ తెలుసు. ఎప్పుడు ప్లేలిస్ట్లో ఉంటుంది. బాలుగారి పాటలు ఎలా వింటామో కొంచెం ఆ తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళందరూ కూడా మీ సాంగ్స్ కూడా అలానే వింటారు. అంటే నేను ఒక పాయింట్ ఎప్పటి నుంచో నేను మైండ్లో పెట్టుకున్న పాయింట్ మీకు ఎప్పుడైనా కలిస్తే చెప్పాలనుకున్నది. ఈవెన్ యూ వెంట్ ఇన్ టు వెరీ హై నోట్ వెళ్ళినా కూడా ఆ మెలడీ మీది మిస్ అవ్వదు. మీరంటే సరే ఒప్పుకుంటా సార్ సీరియస్లీ సార్, నేను చాలా సాంగ్స్లో అబ్జర్వ్ చేశాను. గంగా సాంగ్లో కానీ మెనీ సాంగ్స్ అల్లు అర్జున్ ఒక సాంగ్ ఏ హృదయం సాంగ్లో కానీ ఈవెన్ ఈవెంట్ ఎంత హైకి వెళ్ళినా కానీ అక్కడ మెలడీ అసలు స్కిప్పే అవ్వదు. దట్ ఐ వాంట్ టు అంటే షేర్ విత్ యూ. ఎప్పుడైనా మిమ్మల్ని కలిసే ఛాన్స్ వస్తే చెప్దామని అనుకున్నాను. 2 times కలిసినా చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. సో ఇంకా ఏదైనా మీరు అచీవ్ చేయాలి లైఫ్లో నేను అని ఏమైనా ఉందా ఇంకా మైండ్లో? ఐఎమ్ గోయింగ్ యాజ్ ఇట్ కమ్స్ అండి. ఇప్పుడు ఇది ఏదీను అనుకొని జరుగుతున్నాయి. ఇప్పుడు దీన్ని నేను యాక్టింగ్ కోసం చదువుకోలేదు, పాటల కోసం చదువుకోలేదు, ప్రొడక్షన్ కోసం చదువుకోలేదు. మేబీ ప్రొడక్షన్ కోసం కొంచెం చదువుకున్నాను అనుకుంటాను. ఇవన్నీ నాకు వచ్చేవి నేను కాదంటం లేదు. ఎందుకంటే సింగింగ్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, దే ఆర్ ఆల్ ఒకటే. నాకు అనిపించినది ఏంటంటే దే ఆర్ ఆల్ ద సేమ్. ఒక మైక్ ముందు చేసే ఎమోషన్ను ఒక కెమెరా ముందు చేస్తున్నాము ఒక 10 మందితో. దిస్ ఈజ్ వాట్ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వన్ ఆర్ట్, వన్ క్రాఫ్ట్. నేను ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఇంకేదైనా అచీవ్ చేయాలి అన్నట్లుగా నాకు ఇప్పటికి వరకు అయితే ఏం లేదు. యు ఆర్ హ్యాపీ విత్ వాట్ యు హావ్? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ కంటెంట్. ఐఎమ్ వెరీ కంటెంట్. వచ్చే ప్రాజెక్ట్స్ నాకంటూ వస్తున్నాయి. అది చేసేటప్పుడు దే ఆర్ హ్యాపీ. ఐ థింక్ పవన్ గారు, ఐ థింక్ హీస్ హ్యాపీ. ఫైనల్లీ వన్ క్వశ్చన్ ఫర్ మీ సార్. అంటే రీసెంట్గా నేను ఒక న్యూస్ విన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. అంటే చరణ్ గారు ఇలా చేశారా అని నాకు అనిపించింది. యాక్చువల్లీ ఒక సాంగ్ ఒక మూవీలో యూజ్ చేశారని చెప్పి మీరు సమ్ ఇష్యూ అది మీరు ఆల్రెడీ ఎందుకు సార్ అంటే అంత పర్టికులర్గా ఎందుకు మీరు ఇష్యూ చేయాల్సి వచ్చింది ఎస్పి బాలు గారి సాంగ్ గురించి? అది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అది రెలవెంటా నాకు తెలియదు, కానీ మీరు ఛాన్స్ దొరికింది కదా అని మీరు అడుగుతున్నారు మళ్ళీ. నేను దొరకనని అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ జర్నలిజం కూడా ఉంటుంది కదా. నేను ఐ డిడ్ంట్ వాంట్ టు పర్స్యూ ఈ టాపిక్. నేను పెద్దగా పర్స్యూ చేయాలని అనుకోలేదు. అయిపోయింది. ఇంకా దాని తర్వాత వాళ్ళు చేయరన్న ఒక నమ్మకం నాకు. కానీ ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నాను. ఒక సింగర్ అన్నాక అది ఒక స్థాయి చెందిన ఒక సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఒక పాట కంపోజ్ చేసి నాన్నగారిని పిలిచి మీరు పాడాలి అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక చాయిస్ ఉంటుంది. నేను ఈ పాట పాడతానా పాడనా, నేను పాడాలనుకుంటున్నానా పాడకూడదు అనుకుంటున్నానా అని వాళ్ళకు ఒక చాయిస్ ఉంటుంది. ఈ ఏఐ వల్ల ఆ చాయిస్ లేకుండా పోతున్నది. ఇప్పుడు ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు అన్న పరిస్థితుల్లో ఎవరైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతు వాడుకోవచ్చు అంటే అది ఎలా కుదురుతుందండి? నేను అంటున్నానని కాదు, ఇది నేను నాన్నగారి కొడుకుగా నేను మాట్లాడలేదు. బట్ ఎనీ సింగర్, ఇప్పుడు ఒక హరిహరన్ దగ్గర ఒక సాంగ్ కంపోజ్ చేయాలన్నా మనకు ఒక స్తోమత ఉండాలి. మనకు ఒక కెపాసిటీ ఉండి హరిహరన్కి ఛాలెంజింగ్గా ఒక సాంగ్ ఇస్తున్నా దానికి హరిహరన్ గారు పాడాలి అంటే దానికి ఆ లెవెల్లో కంపోజిషన్ ఉండాలి. I cannot compose a song and say, you know what, Hari sir, come and sing this song. ఆయన అడుగుతారు ఎట్లాంటి పాట నాకు వినిపించు ఒకసారి అంటారు అనమాట. అది విన్న తర్వాత లేదు నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి. ఆ అవకాశం ఆ సింగర్కి ఉన్నది. ఇప్పుడు ఏఐతో ఏమవుతుందంటే ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా ఏ వాయిస్ అయినా వాడుకోవచ్చు అన్నప్పుడు ఇంకా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పాడుతుంది కానివ్వండి, ఇంకేదో ప్రోగ్రామ్ కానివ్వండి, ఏ ప్రోగ్రామ్ కానివ్వండి, మా ప్యాషన్ ఇస్ టు క్రియేట్ సింగర్స్. వాళ్ళని ఇండస్ట్రీలో, మీరు కూడా ఒక సింగరే, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు ఆ అవకాశం ఇవ్వచ్చుగా. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతు వాడిన దానివల్ల ఇంకో 10 టికెట్లు ఎక్స్ట్రా ఏమైనా అమ్ముడుపోయినాయి ఆ సినిమాకి. ఆ సినిమా గురించి ఎవరైనా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఆ పాట గురించి ఏమైనా ఎక్స్ట్రాగా మాట్లాడుకుంటున్నారు. కీపింగ్ ఆల్ ఆఫ్ దిస్ అసైడ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎథికల్ ఇష్యూ. నాన్నగారు ఉన్నప్పుడు ఆయన దగ్గర పిలిపించుకొని ఆ పాట పాడించుకొని ఉండాల్సి. ఆయన పాడని పాటలు లేవు, ఇన్నేళ్లుగా ఆయన పాడారు. అండ్ హీఈస్ రెస్టింగ్ రైట్ నౌ. లెట్ హిమ్ బీ. అండ్ ఇష్టం వచ్చినట్టు పాటలు కంపోజ్ చేసేసి ఈ పాట అట్లా అల్లా టప్పాగా చేశారనేది నేను అంటం లేదు. ఐఎమ్ నాట్ ఎవరిని డిస్రిగార్డ్ చేయట్లేదు నేను. అట్లాంటి అవకాశాలు అవసరం లేదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదని అనిపించింది నాకు. జస్ట్ అంటే అప్పుడు వచ్చిన ఆ సినారియో అంతా నేను జస్ట్ మిమ్మల్ని అడుగుదామని అడిగాను. అదే నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం దొరకలేదు ఎప్పుడూను.
నన్ను ఎవరు అడగలేదు. అడిగినందుకు థ్యాంక్స్ అండ్ ఐ హోప్ దెర్ ఇస్ సమ్ క్లారిటీ. యా డెఫినెట్లీ సార్. అండ్ April 4th మేము కూడా అంటే యాజ్ నాకు కూడా ఫాదర్ లేరు, ఎలా మీ ఎమోషన్ పండిందో స్క్రీన్ మీద చూద్దామని నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ లవ్ యువర్ ఫాదర్ తెలుగు ఆడియన్స్ అందరూ దీనికి ఒక మంచి అప్రిషియేషన్ ఇస్తారు అండ్ వీళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ.